సో, మనం ఈరోజు మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే, పైకాయిన్ చాలా హండ్రెడ్స్ ఆఫ్ గేమ్స్ అనేది పైకాయిన్ ఎకోసిస్టమ్‌లో లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వీళ్ళు యాప్ స్టూడియో అనే ఒక ఆప్షన్‌ని మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ యాప్ స్టూడియో ద్వారా మనం చాట్‌కి సంబంధించి కానీ, సో డిఫరెంట్ ఆప్షన్స్ అనేది ఈ ఎకోసిస్టమ్‌లో మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, మనం గనక చూసుకుంటే దీనివల్ల ఏంటి బెనిఫిట్ అని గనక మనం మాట్లాడుకుంటే, అండ్ దానికంటే ముందు బిట్‌కాయిన్‌కి పైకాయిన్ అనేది పోటీ ఇవ్వబోతుందా అంటే డెఫినెట్‌గా ఒక రోజు ఖచ్చితంగా బీట్ చేస్తుందో లేదో నాకు తెలియదు కానీ కాంపిటీషన్ అయితే డెఫినెట్‌గా పైకాయిన్ అనేది ఇస్తుందండి. ఎందుకో కూడా నేను చెప్తాను. పైకాయిన్ అనేది అన్ని కాయిన్స్ లాగా మనము ఎట్లా పడితే అట్లా మనం బై చేసుకోవడము, సేల్ చేసుకోవడం ఎట్లా పడితే అట్లా మనకి చాలా వరకు అంటే సిస్టమ్‌లో నుంచి లేదండి. కేవలం మైనింగ్ ద్వారా మాత్రమే మనం సంపాదించుకోవచ్చు. సో, సంపాదించుకున్న తర్వాత పైకాయిన్స్ అనేది ఆ యాప్ అకౌంట్‌తోను చాలామంది అకౌంట్స్ కూడా సేల్ చేసేసుకోవడం అట్లా చేస్తున్నారు కానీ, లీగల్‌గా అయితే ఇంతవరకు ఆ ఛాన్స్ అనేది లేదు. మైన్ చేసుకోవడము, మైనింగ్ ద్వారా ఎన్ని కాయిన్స్ అయితే హోల్డ్ చేసుకుంటున్నామో కాయిన్స్‌కి డెఫినెట్‌గా ఫ్యూచర్‌లో చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇక మనము పైకాయిన్‌లో వచ్చిన గేమ్స్ గురించి, వీటి గురించి, సర్వీసెస్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది రియల్ వరల్డ్ యూటిలిటీ కోసము, రియల్ టైమ్ యూటిలిటీ కోసము వీళ్ళు పైకాయిన్ మేనేజ్మెంట్ అనేది ఎంకరేజ్ చేయడం కోసము ఈ గేమ్స్ ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. సో, వాటి ద్వారా ఏంటి బెనిఫిట్ అంటే ఇప్పటి వరకు మనం ఎన్ని కాయిన్స్ అయితే హోల్డ్ చేసుకున్నామో వాటి ద్వారా ఆ గేమ్స్‌లో మనము పార్టిసిపేట్ చేస్తూ అక్కడ బూస్టింగ్స్‌ని బై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఒక పబ్‌జీ గేమ్ ఉంది, లేకపోతే డిఫరెంట్ ఫ్రీ ఫైర్ అని చాలా గేమ్స్ ఆడుతూ వాటిలో ఏం చేస్తున్నారు, వెపన్స్ బై చేసుకోవడానికి లేకపోతే కాస్ట్యూమ్స్ బై చేసుకోవడానికి మనం ఎట్లాగైతే వాళ్ళ యొక్క కాయిన్స్‌ని యూజ్ చేసుకుంటామో అట్లా ఇక్కడ మనం పైకాయిన్‌ని యూజ్ చేయడం ద్వారా రియల్ టైమ్ వరల్డ్ యుటిలిటీ అనేది పెరుగుతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే రియాలిటీకి దగ్గరగా వస్తూ రియల్ టైమ్ యుటిలిటీకి ఇది దగ్గరగా చేరువవుతుంది. దీని ద్వారా ఏమవుతుందంటే ఫర్దర్‌గా ఈ డెవలప్‌మెంట్ అనేది ప్రపంచవ్యాప్తంగా రేపు పైకాయిన్ రియల్ టైమ్ యుటిలిటీ కోసము ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుందన్నమాట. సో, ఈ విధంగా ఈ హండ్రెడ్స్ ఆఫ్ గేమ్స్‌ని కానీ లేకపోతే అంటే ఇక్కడ మనం చెప్పుకోవాలి అంటే పైకాయిన్ అనేది అంచెలుగా ఎదుగుతూ వెళ్తుందన్నమాట. సో, ఆ గేమ్స్ ఏంటి, ఆ గేమ్స్ ఎట్లా ఉంటాయి అనేది కూడా ఇప్పుడు నేను మీకు క్లియర్‌గా చూపిస్తాను. ఒకసారి చూద్దాము. అండ్ డెఫినెట్‌గా మర్చిపోకుండా మీరు పైకాయిన్‌ని ఎప్పుడన్నా మీరు 100% దాని ముందు కూర్చోమని నేను చెప్పట్లేదు కానీ ఖాళీగా ఉన్నప్పుడు ఒక్కసారి మైండ్ చేయడం అనేది మర్చిపోకండి. సో, నేను చేస్తున్న తప్పు అదే. దయచేసి ఎవరు కూడా ఆ తప్పు చేయకుండా మీరు మైండ్ చేయడానికి ట్రై చేయండి. సో, ఇప్పుడు మనము ఆ గేమ్స్ ఏంటి, ఆ ఎకోసిస్టమ్ ఏంటి దాని లోపల కొత్తగా వచ్చినాయి అనేది మనము ఈరోజు తెలుసుకుందాము. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనం చూసుకుంటే పైకాయిన్ అనేది లాంచ్ అయినప్పుడు $2.70 ఉంది. అండ్ తర్వాత పడుతూ లేస్తూ బాగా డౌన్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు మెల్లమెల్లగా పుంజుకుంటూ ఉంది. సో, ఎవరు కూడా వాటి గురించి పానిక్ అవ్వద్దు. 100% పైకాయిన్ అనేది లైఫ్‌లో ఖచ్చితంగా మనకు ఒక సపోర్ట్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో, ఒకసారి చూద్దాము ఏంటి అనేది. సో, ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడొచ్చు. సో, మనము ఇప్పుడు పైకాయిన్ ఎకోసిస్టమ్‌లోకి వచ్చేసాము. సో, కొత్తగా ఇప్పుడు ఇక్కడ మనకి యాప్ స్టూడియో అనే ఆప్షన్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది చూడండి ఇక్కడ యాప్ స్టూడియో. సో, యాప్ స్టూడియో మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కొన్ని చూపిస్తుందన్నమాట ఆప్షన్స్ అనేది. చాట్ బాట్, కస్టమ్. సో, ఇక్కడ మనము మన యాప్స్ కానీ లేకపోతే మనం కొత్తగా క్రియేట్ చేయాలనుకున్నా కూడా యాప్ స్టూడియో మనకి ఎంకరేజ్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. అండ్ అది పక్కన పెట్టేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు ఎక్స్ప్లోర్ థర్డ్ పార్టీ యాప్స్ అని ఉంది. సో, ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో, వీటి మీద క్లిక్ చేసాం అనుకోండి డిఫరెంట్ గేమ్స్ కానీ ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్రూటీ పై అని ఉంది. సో, దీన్ని మనము గేమ్ ప్లే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే దాని ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందనేది ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ మీరు కింద చూస్తే హోమ్ పక్కన మధ్యలో పై యాప్స్ అని ఉంది. దీని మీద మనం క్లిక్ చేసాం అనుకోండి. సో, ఇక్కడ డిఫరెంట్ యాప్స్ ఇవన్నీ కూడా మనకి కనిపించే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ చూడండి ఎక్స్ప్లోర్ థర్డ్ పార్టీ యాప్స్. సో, ఇలా డిఫరెంట్ చాలా ఉన్నాయి అన్నమాట. సో, ఇప్పుడు నేను పై యాప్స్ మీద క్లిక్ చేశాను అనుకోండి. సో, ఇక్కడ చూడండి యాప్ స్టూడియో, మెయినెట్ యాప్స్, హైయెస్ట్ స్టేక్డ్ సర్వీసెస్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ కింద చూడండి ఫ్రూటీ పై, మ్యాప్ ఆఫ్ పై. సో, ఇక్కడ సిఆల్ అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తే హండ్రెడ్స్ ఆఫ్ యాప్స్ డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి. ఇది గేమింగ్ యాప్స్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ మీరు చూసుకుంటే ట్రావెల్ ద వరల్డ్ విత్ పైకాయిన్తో మనం ట్రావెల్ చేయడానికి అంటే ఇక్కడ ఈ పైకాయిన్ అనేది యుటిలిటీకి యూజ్ చేసుకునే విధంగా వీళ్ళు ఎంకరేజ్ చేస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తుంది పై మేనేజ్మెంట్ అనేది. సో, ఇక్కడ మీకు వర్క్ ఫోర్స్ పూల్ అండ్ ఇక్కడ మీరు చూస్తే కనుక మెయిన్ నెట్
మెయిన్ నెట్లో ఏమేమి లాంచ్ అయ్యి ఉన్నాయి, టెస్ట్ నెట్లో ఏమున్నాయి, హైయెస్ట్ స్టేక్డ్ యాప్స్ ఏమున్నాయి, యాప్ స్టూడియో, కామర్స్, గేమ్స్, ఎన్ఎఫ్టీ. సో అంటే ఇంకా అండర్ డెవలప్మెంట్, అంటే ఈ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సృష్టించాలి కదా, సో క్రియేట్ చేయాలి. సో డిఫరెంట్గా ప్రస్తుతానికైతే మెయిన్ నెట్లో కొన్ని ఉన్నాయి. ఎన్ఎఫ్టీ ఆర్ట్ ఫర్ పై. సో దీని మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనం స్టేక్ పై టు బూస్ట్ ర్యాంక్, ఇక్కడ యాప్ ఓపెన్ యాప్ అని ఉంది. సో ఇది అన్వెరిఫైడ్ యాప్. సో కొన్నేమో పై మేనేజ్మెంట్ వెరిఫై చేస్తుంది, కొన్నేమో ఇంకా అన్వెరిఫికేషన్లోనే ఉన్నాయి అనమాట. సో ఇట్లాగా డిఫరెంట్ యాప్స్ని తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు ఫ్రూటీపై యాప్ మీద మనం క్లిక్ చేసాం అనుకోండి, ఓపెన్ యాప్ మీద క్లిక్ చేసి ఇప్పుడు చూడండి, ఇది క్లిక్ చేయగానే వెరిఫైడ్ యాప్ అని వచ్చింది. సో ఇప్పుడు నేను ఈ యాప్ని కనుక మనం ఇక్కడ చూస్తే ఫ్రూట్ మోడ్, సలాడ్ మోడ్ ఇలా ఉన్నాయి కదా. సో ఇప్పుడు నేను ఫ్రూట్ మోడ్ మీద క్లిక్ చేసి ప్లే స్టాండర్డ్ మీద క్లిక్ చేశాను అనుకోండి, మనం ట్యాప్ చేస్తూ ఉంటే సేమ్ మనము బయట ఎలాగైతే గేమ్స్ ప్లే చేస్తామో అలాంటి గేమ్సే ఇక్కడ మనము యూజ్ చేయొచ్చు అనమాట. సో చూడండి, హోల్డ్. సో ఇట్లా డిఫరెంట్ మనం గేమ్స్ ప్లే చేస్తూ కూడా ఇక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ తీసుకుంటూనే మనం వీటిలో పై కాయిన్స్ని యూటిలైజ్ చేయొచ్చు అనమాట. సో ఫర్దర్గా వీటి గురించి ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా నేను అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తాను. సో మీరైతే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఉండండి, ఎందుకంటే డెఫినెట్గా మనకి ఫర్దర్గా ఫ్యూచర్లో ఉపయోగపడే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే పై ఎకోసిస్టంలో చాలా మనకి అప్డేట్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. సో దీని గురించి నేను ఒక షార్ట్ వీడియో చేద్దామని ఈ వీడియో చేశాను. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా, పై కాయిన్ యొక్క యాప్స్ కానీ టోటల్ ఎకోసిస్టమ్ అంతా కూడా ఎట్లా అప్డేట్ అవుతుంది, ఎంత స్పీడ్గా ముందుకు వెళ్తుంది. పై మేనేజ్మెంట్ అనేది చాలా మంచి స్థాయికి వెళ్ళే అవకాశం అనేది ఉంది. సో ఈ ఆపర్చునిటీని ఎవరూ దయచేసి వదులుకోకండి. అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో నేను ఇంటర్లింక్ యాప్ అనేది ఒకటి మనకి వచ్చింది. సో ఇంటర్లింక్ యాప్ గురించి కూడా నేను మీకు చెప్తాను. సో అది కూడా ఒక మైనింగ్ సంబంధించిన యాప్ అండి. దాని గురించి డెఫినెట్గా అది ఫ్యూచర్లో మంచి ఛాన్సెస్ మనకి ఇచ్చే అవకాశం ఉంది ఫైనాన్షియల్గా. సో దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. సో అండ్ ఈ పై కాయిన్ గురించి, ఈ అప్డేట్స్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బై.